పంజాబ్ రైతుల ఆందోళనలతో పంజాబ్ హర్యానా సరిహద్దు ప్రాంతం శంభు మరోసారి అట్టుడికింది. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధనకు చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులు మధ్యాహ్నం 1 గంటకు శంభు నుంచి ముందుకు కదిలేందుకు యత్నించడం పోలీసులతో తోపులాటకు దారితీసింది. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో పోలీసులు భాజపా వాయుగోళాలు ప్రయోగించి అన్నదాతలను చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు రైతులకు గాయాలవడంతో ఢిల్లీ చలో కార్యక్రమాన్ని రేపటికి వాయిదా వేస్తూ రైతు సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. కనీస మద్దతు ధర డిమాండ్పై చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన పంజాబ్ రైతులు ఆందోళనలను శనివారానికి వాయిదా వేశారు. పోలీసులు ప్రయోగించిన బాష్పవై గోళాలతో పలువురు రైతులకు గాయాలయ్యాయని, అందుకే ర్యాలీని వాయిదా వేస్తున్నట్లు అన్నదాతలు తెలిపారు. తదుపరి కార్యాచరణపై సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాలు నిర్ణయం తీసుకుంటాయని రైతు నేత శర్వాజ్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు. भारत के सरकार का सबसे बड़ा जुल्म है. आगे हम लोग मीटिंग करने के बाद पीसी करेंगे. मेरा अनुरोध है कृपया. ఢిల్లీకి వెళ్లే 100 మంది రైతులకు మద్దతుగా పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు వద్ద భారీగా అన్నదాతలు చేరుకున్నారు. రైతుల ఆందోళనలతో హర్యానా ఢిల్లీ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వందలాది వాహనాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 1 గంటకు 101 మంది రైతులు శంభు సరిహద్దు నుంచి హర్యానాలోకి ప్రవేశించేందుకు యత్నించారు. పోలీసుల బారికేడ్లను తోసుకుంటూ ముందుకు కదిలారు. ముళ్ల కంచెలను చేతులతో ఎత్తి పక్కకు పడేశారు. రైతు సంఘాల జెండాలు పట్టి కనీస మద్దతు ధర కోసం నినదించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. రైతుల దారికి పోలీస్ వాహనాలను భద్రతా బలగాలు అడ్డుపెట్టాయి. కొంతమంది నిరసనకారులు ఆ వాహనంపైకి ఎక్కారు. పరిస్థితి తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉండటంతో పోలీసులు రైతులపైకి బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. 163వ సెక్షన్ అమల్లో ఉన్నందున రైతులు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తేల్చెప్పారు. ర్యాలీ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు అంబాలా జిల్లాలో డిసెంబర్ 9వ తేదీ వరకు ఇంటర్నెట్, బల్క్ మెసేజ్లు పంపడంపై నిషేధం విధించారు. స్కూళ్లకు సెలవు ప్రకటించారు. 5 కన్నా ఎక్కువ మంది గుమికూడి ఉండొద్దని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రస్తుతం 44వ నంబర్ జాతీయ రహదారిపై మల్టీలేయర్ బారికేడ్లు మోహరించారు. డ్రోన్లతో నిఘా కొనసాగుతోంది.